కాబట్టి వచ్చేస్తాం. ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఈ ఊరు చూస్తే పెద్ద సిటీ లాగుంది. అసలు ఏం చేయాలనే అర్థం కావట్లేదు. నాకైతే 3 ఇల్లు దొరికింది. ఆ 3 ఇల్లు పోయేసి ఫస్ట్ చూస్తా. ఫస్ట్ చూసేసి అలాట ఏమైనా చేస్తా. ఫస్ట్ అయితే ఇంట్లోకి పోదాం. ఆ 3 ఇల్లులో దగ్గరగా ఉండే ఇల్లు వచ్చేసి ఇదే. దగ్గరగా ఉండే ఇల్లు, ఈ ఇల్లు దగ్గరికి పోదాం. ఎవరైనా కారు వస్తుంది. కారు దేవుడా, జీటీఏ కారు. ఇది పెద్ద ఇల్లే. ఇదే నాకు దొరికింది. కొంచెం తక్కువ అన్నప్పుడు ఇదే దొరికింది. ఓకే, ఇది ఒక సెకండ్ వేసి ఉందాం. ఓకే, ఇక్కడ ఏదో నెంబర్ రాసి పెట్టుండే. ఇది నా దగ్గర ఒక ఫోన్ ఉండే. ఈ ఫోన్తో నేను ఆ నెంబర్ని డైల్ చేసి చూస్తా. 1 సెకండ్ చూస్తా. 1 సెకండ్. ఎవరు అట్లా ఇంటి ఓనమ్మయ్యా, ఇంటి ఓనరా? అప్పుడు కనిపించట్లేదే మీరా? అది మీరు నాకు అంటే మేము వేరే సిటీలో ఉన్నాం కాబట్టి. ఓకే, నేను ఇల్లు మొత్తం చూస్తాను. ఇల్లు ఓకే అంటే చెప్తాను. ఓకేనా? ఓకే భయ్యా. ఓకే, ఫస్ట్ ఇదేంటి ఆలాగానే ఉంది చూసేదానికి. ఓకే, ఇది బాత్రూము. ఓకే, ఆ తర్వాత ఇది బాల్కనీ. మనం అంతగా బాల్కనీ అంత తిరిగేవాళ్ళం కాదు. ఇంకా ఇది చూస్తే కిచెన్ అనుకుంటా. మనమే వండుకోవాలి, మనమే తినాలి. ఓకే, ఇంకా ఇది చూస్తే 6. ఇదేదో ఇది స్టోరేజ్ రూమ్ అనుకుంటే. ఇది ఒక బయట చూద్దాం. ఇప్పుడు బయట చూద్దాం. ఇది వచ్చేసి ఇది కూడా ఒక గరాజ్ అనుకుంటుంది. గరాజ్ లాంటిది. ఫస్ట్ బండి ఎక్కేద్దాం, సల్లని ఎక్కేద్దాం అలాంటి మనం. ఇంకా ఇది వచ్చేసి బైక్స్, కార్స్ అలాంటివి పార్కింగ్ చేస్తున్నాయి అనుకుంటా. ఒక వెనకాల మనం చూసేసాము. ఓకే, మొత్తం ఇల్లు మొత్తం రెంట్ ఎంతో సగం కొనుక్కున్నాము. ఈ ఇల్లు మొత్తం రెంట్ ఎంత? నెలకి 2000. నెలకి 2 కొనాలంటే 2.5 లక్షలు. 2.5 లక్షలు. సరే, మాకు ఇంకొన్ని ఇల్లు ఉంది, అవి చూసేస్తాము. ఓకే, ఫస్ట్ ఇంకొక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో పోదాం. బండిలో చూస్తే పెట్రోల్ కూడా కొంచెం తక్కువలోనే ఉంది. పట్టించుకోవాలి. వచ్చేప్పుడు అక్కడెక్కడో చూశాను, అక్కడ కొంచెం పట్టించుకున్నాం. ఓకే 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 ఇది సెకండ్ ఇల్లు. ఈ ఇల్లు రెంట్ వచ్చేసి సుమారు ఒక 3 లక్షలు ఉంటుందని కొనుక్కున్నాను. 3 లక్షలు. మన దగ్గర ఉండే 10 లక్షలు. ఏం చేయాలో ఏంటో. ఇంతకుముందు ఏదో నెంబర్, ఇంతకుముందు ఆ ఇంటి నెంబర్ వచ్చిండే. ఫోన్ కాల్. ఓకే, ఒకసారి నాటాము. ఇంకోతాండే. ఎవరు? నేనే పోయా. అలానే ఆ ఇంట్లో కారు ఉంది కదా, ఆ కారు కూడా ఫ్రీగానే ఇస్తాను. ఓకే మేడం. ఓకే, ఫస్ట్ మనం బైక్ని పార్కింగ్ లోపల చేసుకున్నాం. నేను మించిపోకూడదు. ఓకే, ఇక్కడే పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ ఏదో రాసినట్టుండే. ఏంటి ఇక్కడ కూడానా నెంబరు? ఓకే, ఈ నెంబర్కి చేద్దాం. హలో చెప్పండి. అంటే నేను ఇల్లు రెంట్కైనా అంటే కొనుక్కునే దానికైనా వచ్చానండి. ఓకే, కొనుక్కోవాలంటే ఏం అర్థం లేదు.
కారు కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు. అంత సూపర్గా ఉంది ఇల్లు. ఒక సెకండ్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఓకే అండి, మేము పోయేసి చూసేస్తాం. సరే సార్, నేను పోయేసి చూసేస్తాను. బయటంతా ఆరు, లోపలంతా కంప్యూటర్, టీవీ, బెడ్, స్విమ్మింగ్ పూల్ అంతా బెడ్. అంటే ఇక్కడ చూస్తే జిమ్ ఏరియా. నేను ఎక్కువ జిమ్ లైట్గా చేస్తాను కాబట్టి ఓకే. ఇంచే చాలు, ఇంచే ఈ కారు ఓకే. ఓకే, రేట్ చెప్తాను. రేట్ ఎంత అండి ఈ ఇల్లు కొనాలంటే? సుమారు 3.5 లక్ష. ఇంకా రెంట్ అంటే 2,000. ఓకే అండి, బాయ్ అండి. మనం 3వ ఇంట్లో కూడా ఆ 3వ ఇల్లు కొంచెం 1 లక్ష దొరికేస్తే ఓకే. లేదంటే ఈ ఇల్లులోనే బాగుంది. 3వ ఇంటికి కూడా 3వ ఇల్లు ఉంటే మనకి ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు మనసు మనం కొట్టాలి కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఫస్ట్లో ఉన్నాం. 3వ ఇల్లు 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 2 గంటల నుంచి కూర్చొని ఉన్నాడు. ఇదేంట నాన్నకి తెలుసుకునిండే దేవుడా, ఇదేంటో బోట్ బంగారా ఉంది. ఇక దిగుదాం. ఫస్ట్ పోదాం ఇంట్లోకి. ఎవరా? నేను అదృష్టం. నాకు అలాంటి వంట వద్దు కానివ్వండి. ఎంత నేను నిజంగా ఒక దెయ్యం అదృష్టాన్ని చూసావా? నీకు రక్తం వచ్చినది. నాకు జోక్ చేస్తాననేసి మీరు అర్థమైపోయింది. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను నిజంగానే అదృష్టం దెయ్యాన్ని, నిజంగానే పారిపోతాను. ఎవరా? అయ్యో, పారిపో. ఈ ఇల్లు ఒక బూటు బంగారా అని నీకు తెలియదు. నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడికి వచ్చినా నేను నిన్ను వదలను బొమ్మాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు నువ్వే. నువ్వు ఇంట్లోనే ఉండు. అలానే నీకు కొన్ని నంబర్లు చెప్తా. ఆ నంబర్ ఫోన్లో నొక్కు. సరే ఉండ, నేను నొక్కుతాను. ఫస్ట్ 400 ఏమవుతుంది? పోయి మా బైగో, ఇదేంటి పెద్ద బూత బంగా ఉండేదే. ఈ అదృష్టం నీకు ఈ ఇంట్లో మాత్రమే వస్తుంది, అర్థమైందా? నువ్వు ఆ బైక్లో ఉన్నంత కాలం నీతోనే ఉంటాను. నేను బైక్ వచ్చేసి పారిపోతాను, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నంత కాలం నేను నీతోనే ఉంటాను. సరే, ఏం చేయాలో చెప్పండి. నిన్ను వదిలించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి. నువ్వు ఏం చెయ్యాలంటే ఒక 20 రోజులు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. 20 రోజులా? ఫుడ్ అన్నీ దొరుకుతుందా? ఫుడ్ రోజు గేటు బయట ఉండు, అదే నీకు దొరుకుతుంది. బెడ్ ఏమో 12 గంటలకి, తెల్లారితో 9 గంటలకి, రాత్రి 8 గంటలకి దొరుకుతుంది. ఓకే. నేను ఈ ఇల్లుని చూసుకోవచ్చా? చూసుకోపో. ఫస్ట్ టైం దెయ్యాలింటిని చూడబోతున్నా. ఇక్కడ కూడా సింహం బొమ్మ ఇక్కడ కూడా ఉంది. నువ్వు పైకి రాకూడదు, నువ్వు పైకి చూడకూడదు. ఎందుకు? అది నీకు 10 పాటల తర్వాత నీకే తెలుస్తుంది. 10 పాటల
పది పాటలు కాదు, 10 రోజుల తర్వాత నీకే తెలుస్తుంది. ఎంత వెళ్ళొద్దామా నువ్వు కొద్దిసేపు ప్రశాంతంగా ఉండు. నా వల్ల కావట్లేదు. ఇదేమంటే దెయ్యాలంతా ఉంది. ఇక ఏదో ఉంది, ఈ బ్యాగ్లో ఏదో బరువుగా ఉంది, ఒకసారి చూద్దాం. వెపన్స్ కూడా ఉందా? AK-47 నా దగ్గరికి ఎప్పుడు వచ్చిందా దేవుడా? ఇదేంటి AK-47 నా దగ్గర ఉందనుకుంటే ఇప్పటికీ. AK-47 పిస్టలు, లాంచరు, సిక్కీ బాంబు, స్నైపర్తో కాలొద్దామా? ఓటుగా వేయండి. నా పైన ఏదో ఒక పోలీస్ కేసు పడుతుంది. కానీ ఇది ఓకే అద్దరిపోయింది. వేరే లెవెల్లో ఉంది వెపన్స్. అడ్డయ్యేంటి దగ్గర కాదు. ఓ అడ్డొస్తాం. ఎక్కడున్నావు నువ్వా? నేను నీ వెనకాలే ఉన్నాను, చూసుకో, కానీ నీకు కనిపించను. చెప్పొస్తాం. నువ్వే చెప్పు, నువ్వే పిలిచావు. నువ్వే చెప్పు. ఓకే. ఈ వెపన్స్ నీ దగ్గరికి ఎలా వచ్చిందనేసే కదా నీ డౌట్. అడగడానికి మౌనంగా ఉన్నావు. అవును, ఈ వెపన్స్ నా దగ్గరికి ఎలా వచ్చింది? అది రియల్ వెపన్స్ కాదో తెలుసుకోవాలనే శాస్త్రంగా ఉందా? అవును ఉంది. ఆ జగస్టనర్ బైక్ పైన ఒక 2 గంటలు 3 గంటలు కాదు ఒక 2 నిమిషాలు కాల్చు, నీకే తెలిసిపోద్ది. పారిపోయి లేదు, బాంబు బెస్ట్ తగ్గింది, నీకు ఏమీ జరగదు. అలానే నీ దగ్గర ఈ బెడ్ గన్ను కూడా ఉంది. ఏంటి ఈ గన్నా? KGF సినిమాలో ఉంది ఈ గన్ను. దేవుడా, ఈ గన్నుతో నువ్వు ఇంటిపై కాల్చావంటే నేను నీ ముందుకి కనిపించి నేను అమ్ము అని తినేస్తాను. ఇదేంటి మాయమైపోయింది? అది నేను కనిపెట్టింది కాబట్టి, నువ్వు కాల్చావు కాబట్టి, అది నేను రెడీ చేసుకునేదానికి మళ్ళీ నేను వాక్కున్నాను. ఓకే మేడం, సరే. అవును కానీ అండి, మీ పేరు ఏం పేరు? ద డేంజరస్ అడ్డోసాన్.